నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. చంద్రబాబు నాయుడు గారి ప్రజాగాలం సభ అయితే జరుగుతుంది. కానీ అక్కడ తను ఇచ్చిన ఏదైతే స్పీచ్, హైటెక్ స్పీచ్ ఏదైతే ఉందో దానికి అక్కడికి వచ్చిన ప్రజలు ఫిదా అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఉన్నారో హైటెక్ వాళ్ళు, అంటే టెక్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా బాగా అయితే ఫిదా అవుతున్నారు. ఇంతకక్కడ అసలు తను ఎలాంటి స్పీచ్ ఇచ్చారు ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే మన ప్రజాగాలం చంద్రబాబు నాయుడు గారి సభలు అయితే జరుగుతున్నాయి. సో అందులో బాబు గారు మాట్లాడిన, అంటే ఏదైతే ఇచ్చారో స్పీచ్, దానికి అందరూ అక్కడికి వచ్చిన ప్రజలే కావచ్చు, టెక్కీసే కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే ఫిదా అయిపోతున్నారు. అసలు తను ఏం మాట్లాడారు ఏంటి సార్ అసలు? సో చంద్రబాబు నాయుడు ప్రజాకాలం సభని కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన రోజుకి 3 ప్రాంతాల్లో సభలు పెడుతూ ఉన్నారు. అలుపెరగిన విధంగా ఆయన ప్రజాగళాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన స్పీచ్ కూడా గతంలోకి భిన్నంగా ఈసారి కనిపిస్తూ ఉంది. ఆ స్పీచ్ లో ఉండేటువంటి వాడితనం కానీ, ఆ స్పీచ్ లో ఉండేటువంటి పదజాలం కానీ, ఆ స్పీచ్ ఇచ్చేటువంటి తీరులో కానీ కంప్లీట్ గా మార్పు కనిపిస్తుంది అనేది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళలో కానీ, లేదంటే ప్రజల్లో కానీ చర్చ జరుగుతుంది. ఇంతకు అసలు ఆయన స్పీచ్ లో కొత్తదనం ఏంటి అనే దాని మీద కనుక మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే కనుక, ఆయన ఉదయగిరిలో ఇచ్చినటువంటి స్పీచ్, ఉదయగిరి నియోజకవర్గంలో ఇచ్చినటువంటి స్పీచ్ లో స్పెషల్ గా ఆయన మాట్లాడినటువంటి మాటలు కొన్ని ఉటంకించుకుంటే, గతంలో కూడా అనేక సభల్లో మాట్లాడాడు. ఆల్రెడీ ఆయన దాదాపు 2 రోజుల నుంచి ఆయన ప్రజాగాలం కొనసాగుతుంది కదా, ఆ సభలో కూడా మాట్లాడారు. కాకపోతే ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేసేలా కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ ఓవరాల్ గా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఈయన రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, ఇది క్లుప్తంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రస్తావించినటువంటి అంశాలు నాకు బాగా అట్రాక్ట్ చేసినటువంటివి ఏమున్నాయంటే, వర్క్ స్టేషన్స్ అన్నారు. జనరల్ గా ఆయన వాడేటువంటి పదజాలం హైటెక్, ఎస్పెషల్లీ టెక్నాలజీ గురించి ఆయన అందరికన్నా ముందుగా ఉంటూ ఉంటారు గ్రాస్ప్ చేసుకునేటువంటి విషయంలో. ఎప్పుడో హైటెక్ సిటీ అంటే అప్పట్లోనే హైటెక్ ముఖ్యమంత్రిగా ఆయనకి పేరు పడింది. హైటెక్ సిటీని కట్టి ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేసిన కారణంగా కొన్ని లక్షల మందికి ఇవాళ జాబ్స్ ఉన్నాయి. విదేశాలకు కూడా వెళ్ళడం జరిగింది చాలా మంది ఈ రంగంలోని. సో అందుకని ఆయనకి హైటెక్ ముఖ్యమంత్రి అని పేరు పెట్టేసి ఆయన వ్యవసాయానికి వ్యతిరేకం అనేటువంటి ఒక ప్రచారాన్ని పుట్టించి 2004లో ఆయన్ని ఓడించారు. అయితే ఇవాళకి కూడా టెక్నాలజీ పరంగా చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. టెక్నాలజీ పరంగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. ఈవెన్ నరేంద్ర మోడీ కూడా బిల్ గేట్స్ తోటి సమావేశమై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మాట్లాడారు. అదేవిధంగా భారతదేశంలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు అందరిలో కంటే కూడా టెక్నాలజీని ముందుగా అందిపుచ్చుకునేటువంటి సీఎం ఎవరైనా ఉన్నారా, లేదంటే పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారా అని అంటే చంద్రబాబు నాయుడు. సో చంద్రబాబు నాయుడు వాళ్ళ స్పీచ్లో ఆయన ఇస్తున్నటువంటి స్పీచ్లో ఏంటంటే, వర్క్ స్టేషన్స్ నేను పెడతాను రాబోయేటువంటి రోజుల్లో, మీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తును నేను కల్పిస్తాను, చూపిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అది నమ్మదగినటువంటి హామీ. ఎందుకనంటే ఆల్రెడీ ఐటీని ప్రమోట్ చేసినటువంటి సీఎంగా ఆయనకి గుర్తింపు ఉంది. ఆయన ఏం చెప్తున్నారంటే, రాబోయేటువంటి రోజుల్లో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకునేలాగా నేను క్రియేట్ చేస్తాను, ఎవ్వరు ఇంట్లో నుంచి కదలకుండానే ఇంట్లోనే పని చేసుకునేటట్టు నేను అవకాశాలు కల్పిస్తాను, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు నేను చేస్తానని చెప్పి చాలా క్లియర్గా ఆయన సభల్లో చెప్తూ ఉన్నారు. ఇది మామూలు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళకి కానీ చాలా స్పష్టంగా ఆయన విజన్ అనేది అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోగలరు కూడా. జనరల్గా చంద్రబాబు నాయుడు విజన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా టఫ్. ఎందుకంటే 2020 విజన్ అని ఎప్పుడో అన్నారు, 1996లోనే 2020 విజన్ అన్నాడు ఆయన. అంటే దాదాపు 25 ఏళ్ల క్రితం 2020 విజన్ అని చెప్పేసి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేదంటే మెట్రో రైల్ కానీ, ఇవన్నీ డిజైన్ చేసింది ఆయనే. ఫార్ములా రేస్ ఇప్పుడు వచ్చింది, మొన్న ఈ మధ్య తీసుకొచ్చారు ఫార్ములా. అది ఎప్పుడో చంద్రబాబు నాయుడు అధికారంలో అప్పుడు కనుక అధికారంలోనే ఉన్నట్టయితే కోల్పోకుండా అప్పుడే వచ్చిండేది. 2004 తర్వాత 2007 లోపలే వచ్చిండేది. 2004లో ఓడిపోబట్టి ఆ విజన్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది. ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు 2020 విజన్ లో భాగంగానే డెవలప్ జరుగుతుంది హైదరాబాద్ కానీ తెలంగాణలో. సో ఆయన విజన్ అప్పట్లో అందరు ఎగతాళి చేశారు, వెటకారం చేశారు. ఎందుకనంటే అప్పట్లో రోడ్ల మీద ఫ్లైఓవర్లు కడుతుంటే రాజశేఖర్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉంటే ఈ పిచ్చి తొగ్గులకు అన్నారు,
చంద్రబాబు నాయుడు రోడ్ల మీద ఫ్లైఓవర్లు కట్టేది ఇందుకన్నా పిచ్చోడు ఎవడన్నా ఉన్నారా, పిచ్చి తొగ్గులకు ఎవరైనా ఉన్నారా, ఇది పిచ్చి తొగ్గులకు పాలన అని చెప్పి అప్పట్లో విమర్శించాడు రాజశేఖర్ రెడ్డి. అప్పుడు నేను యంగ్స్టర్ని, అప్పుడే జర్నలిజంలోకి వచ్చా. మేము కూడా రాజశేఖర రెడ్డి చెప్తున్నా నిజమే కదా, అసలు రోడ్ల మీద ఫ్లైఓవర్లు కట్టేది అవసరం ఏముంది, రోడ్ల మీద కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్లు కడతారు, పిచ్చోడు పిచ్చి తొగ్గులకు కాకపోతే పిచ్చి తొగ్గులకు కాకపోతే ఎందుకు కడతారని. కానీ ఇవాళ ఆ మాటలు అన్నటువంటి వాళ్ళు ఇవాళ ఫ్లైఓవర్లు లేకుండా అసలు ఉందా, ప్రయాణం చేసే పరిస్థితి ఉందా సిటీలో? అంటే ఆయన విజన్ ని తెలుసుకోవడం అనేది చాలా టఫ్. ఆయన అందరికంటే ఒక 20 సంవత్సరాల ముందుగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చెప్తున్నారంటే ఆయన స్పీచ్లో ఆయన స్పీచ్లో అన్ని రకాలు చెప్తున్నారు, కానీ ఆయన చెప్తుంది ఏంటంటే వర్క్ స్టేషన్స్ పెడతాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలాగా నేను అవకాశం కల్పిస్తాను, 20 లక్షల ఉద్యోగాలు నేను క్రియేట్ చేస్తాను అని చెప్తున్నాడు ఆయన. దానికి ఏ విధంగా క్రియేట్ చేస్తానని కూడా చెప్తున్నాడు సైంటిఫిక్ గా. అలాగే సూపర్ 6లో ఆయన చెప్తున్నారు, ప్రతి మహిళకి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి నెలకి 15,000 రూపాయలు ఇస్తానంటున్నారు, నలుగురుంటే 4-15 అలా ఇస్తానంటున్నాడు. అలాగే చదువుకునేటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లులకి వాళ్ళకి సంవత్సరానికి 15,000 ఇస్తానని చెప్పి చెప్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పిస్తానని చెప్తున్నారు. సూపర్ 6లు ఇవన్నీ. రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు నేను ఆర్థిక సహాయం అందజేస్తాను అంటున్నారు. బీసీలకి సపరేట్గా ఒక ఫండింగ్ క్రియేట్ చేసి బీసీలకి సపరేట్ చట్టమే తీసుకొస్తానని చెప్పి చెప్తున్నాడు. సో ఇవన్నీ సూపర్ 6లో భాగం. సరే ఇవన్నీ చెప్తూ ఉన్నారు ఆయన. ఇవన్నీ చెప్తూనే వర్క్ స్టేషన్స్ నేను పెడతాను అని అన్నాడు. వర్క్ స్టేషన్స్ అంటే నాకు తెలిసినంత వరకు దాదాపుగా అలా బాగా హై ఎండెడ్ వర్క్ చేసుకునే వాళ్ళు తప్పితే అర్థం కాదు. వర్క్ స్టేషన్స్ అంటే ఏంటి? హైదరాబాద్లో ఇప్పుడు కనపడుతున్నాయి, అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు వర్క్ స్టేషన్స్. అంటే మెయిన్ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి, ఇప్పుడు సపోజ్ ఎక్కడో దూరం ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, అక్కడి నుంచి ఆఫీస్కి రావాలంటే ట్రావెలింగ్ టైం కనీసం 2 hours 3 hours పడుతుంది. మళ్ళీ రావాలంటే 2-3 hours అంటే 6 hours పోతుంది. యావరేజ్ 4 hours తీసుకోండి, పని 4 hours వేస్ట్ అయినట్టే కదా. అలా కాకుండా వర్క్ స్టేషన్స్ పెట్టేసి ఆ వర్క్ స్టేషన్ ద్వారా పని చేపిస్తే అప్పుడు ఎంప్లాయీకి సేఫ్ సైడ్, ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుంది. కాబట్టి వర్క్ స్టేషన్స్ ఆల్రెడీ హైదరాబాద్లో కొన్ని పెట్టారు. ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద ఇన్ఫోసిస్ ఉంది లేదా టీసీఎస్ ఉంది, ఇలాంటి కంపెనీలు ఉన్నాయి, వర్క్ స్టేషన్స్ పెడుతున్నారు. ఎక్కడెక్కడ అవుట్కట్స్లో, సిటీ అవుట్కట్స్లో వర్క్ స్టేషన్స్ పెట్టి అక్కడి నుంచి వీళ్ళు సపరేట్ డెడికేటెడ్ లైన్ ఇస్తున్నారు. డెడికేటెడ్ లైన్ ఇచ్చేసి ఇక్కడికి అక్కడికి మొత్తం వర్చువల్ సెటప్ చేసేసుకొని వాళ్ళు అక్కడి నుంచి శివార్ల నుంచి పని చేయొచ్చు. అంటే ఇక్కడ రావసల్లా, దూరం రావాల్సిన అవసరం. అందుకే వర్క్ స్టేషన్స్ పెడుతున్నారు. ఏ కంపెనీకి ఆ కంపెనీ కాకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా వర్క్ స్టేషన్స్ పెట్టేసి వీళ్ళకి అనుసంధానం అయ్యి వర్క్ స్టేషన్స్ లో పనిచేసుకునేటువంటి అవకాశం ఇప్పుడు కొన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి ఇప్పుడు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో ఐటీ కంపెనీలతో మాట్లాడి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలతో మాట్లాడి వర్క్ స్టేషన్స్ పెట్టించి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తాను, ప్రతి ఊర్లో వర్క్ స్టేషన్స్ పెట్టిస్తాను, ప్రతి గ్రామంలో పెట్టిస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే టెక్నాలజీలో హై హ్యాండెడ్ స్టేజ్కి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టిన వల్ల బెనిఫిట్ ఏంటి? పేరెంట్స్ పిల్లలు ఒక చోట ఉంటారు, కుటుంబ సంబంధాలు తెగిపోవడం ఉంటాయి, తర్వాత ఈ ట్రాఫిక్ ఈ గోల్ లేకుండా ఉంటుంది, తర్వాత అందరూ ఒక చోట ఉండి వనరులు అందరికీ, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇవాళ మంచినీళ్ళు లేవు కదా, వాటర్ లేవు కదా, వాటర్ స్కేర్సిటీ వచ్చింది కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరూ దాదాపు కొన్ని కోట్ల మంది అందరూ హైదరాబాద్ మీద లేదా బెంగళూరు మీద పడితే అవి భరాయించలేనటువంటి పరిస్థితి. పొల్యూషన్, పర్యావరణం దెబ్బతింటుంది ఇవన్నీ. అందుకే ఎక్కడ వాళ్ళకి అక్కడ పని చేసుకునేటువంటి వెసులుబాటుని కల్పించేలాగా ఆ నిర్ణయం తీసుకున్నారు. ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక కల్పిస్తే మీకు ఈ వర్క్ చేస్తూనే అక్కడ వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఆహారం కొరత వస్తుందని చెప్పి చెబుతున్నారు. సో అలాంటి పరిస్థితి కూడా లేకుండా, తర్వాత సిటీస్లో టెన్షన్ బతకకుండా ఉన్న ప్లేస్లోనే ఉన్న ఊర్లోనే వర్క్ కల్పించేలాగా ఆయన మొత్తం వర్క్ ఫ్రమ్ చేసి మొత్తం ఏపీ మొత్తం కూడా ఫ్రీ వైఫై ఇచ్చేలాగా కూడా ప్లాన్ చేస్తున్నారు. సో కాబట్టి ఒక హైటెక్ ఆలోచనలతోటి ఆయన వెళ్తూ ఆయన ప్రసంగంలో కొత్తగా కనిపించినటువంటి ఒక స్పీచ్ అయింది దీంట్లో. అందుకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తోటి సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఆయన చెప్తున్నటువంటి ఆ మాటలకి స్పెషల్గా అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం చెప్పచ్చు. అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక రోల్ మోడల్గా మారేటువంటి అవకాశం ఉంది. ఏ విషయంలో?
టెక్నాలజీ విషయంలో ఈ వర్క్ స్టేషన్స్ పెట్టి కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేసేటువంటి ఎసలుబాటు కల్పిస్తే ఖర్చులు తగ్గుతుంది, ఆదాయం పాటికి ఆదాయం వస్తుంది, టైం సేవ్ కుటుంబం మొత్తం ఒకచాటే ఉంటుంది. మళ్ళీ ఒక కొత్త ప్రపంచాన్ని చంద్రబాబు నాయుడు చూపించబోతున్నాడు అని చెప్పి ఆయన మాటల్లో ఆయన స్పీచ్లో చెప్పినటువంటి ఈ అంశాన్ని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్.